పార్టీలో నాయకులందరూ కూడా కొంచెం బాగా కరుగ్గా మాట్లాడతారని చెప్పి కొన్ని పదాలు అన్నారు. అంటే ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్మాదులని, రౌడీలని. ఎందుకని అవును ఏమంటారంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతకాగా వాళ్ళు చేస్తున్న రౌడీజాన్ని చెప్తుంటే మంచి భాష చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు బట్టి మాట్లాడాలి. ఎక్కడైనా మీ పార్టీ నాయకులు కరుగ్గా మాట్లాడారని మీకు అనిపించిందా? సందర్భాన్ని బట్టి మరి తప్పదు. ఇప్పుడు అక్కడెక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది. మన కొందరు ఎమ్మెల్యేలు అయితే అధికారుల్ని సామాన్య మహిళలు కూడా తల జుత్తు పట్టుకుని తీర్చుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవి చూసినప్పుడు కాదు బాబు తప్పురా బాబు న్యాయన అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు కరుగ్గా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి అంటే అటెన్షన్కి వస్తున్నారు. వాడు దుర్యాతనుడు, దుశ్శాసనుడు, లేకపోతే దుర్మార్గుడు ఇగో ఇలాంటి కార్యక్రమం చేస్తా అంటేనే వాడు అది కరుగ్గా ఉందనుకుంటే అలాగా. అంటే సందర్భాన్ని బట్టి అది సమంజసం. మరి నిన్న చెప్తున్నారు కదా స్పీకర్ గారు మాట్లాడిన మాటని. ఆయన వచ్చి వంటింట్లోనే ఆడబాలు ఉండాలి, లేకపోతే కారు షెడ్లోనే వచ్చి ఉండాలి, కారు షెడ్లో కారు బయటకు వస్తే యాక్సిడెంట్ అవుదా? ఏం భాష అనేది? ఏ సందర్భంలో మాట్లాడిన తప్పే కదా. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను పీసీసీ ప్రెసిడెంట్ని. నిర్భయ అమ్మాయిని అక్కడ ఆవిడ మీద అత్యాచారం జరిగింది అక్కడ ఢిల్లీలో నిర్భయ. అప్పుడు జరిగినప్పుడు వచ్చి నేను మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఆ ఇన్సిడెంట్ తెలియదు. తిరుపతికి మీ ఒక ప్రెస్ వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ ఇస్తారు. సార్ ఢిల్లీలో పెద్ద యాజిటేషన్ జరుగుతుంది, నిర్భయ అమ్మాయిని వచ్చి నైట్ వచ్చి ఈ రకమైన అత్యాచారం జరిగింది, దాని మీద అంతా కూడా ఆందోళనగా ఉందని అంటే వచ్చి ఏంటి కేసు ఏంటి అంటే ఆ అమ్మాయి అండి రాత్రి 12:30కి ఎప్పుడో 1 o'clockకి బస్సులో వెళ్తున్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వెళ్తున్నారు. అమ్మాయి ఈలో బస్సులో ఉన్న వాళ్ళే స్టాఫే వాళ్ళ అత్యాచారం జరిగింది అని చెప్పారు. అంటే చాలా తప్పు కదా, ఎందుకు జరిగింది, పోలీసు ఏం చేస్తున్నా అని చెబుతూ నేను వచ్చి యాజ్ హోమ్ రాంగ్ యాజ్ పేరెంట్గా యాజ్ తండ్రిగా ఆ చిన్న అమ్మాయిలు కదా అంత రాత్రి మీద కూడా వెళ్ళడం కూడా తప్పు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారని చెప్పి నేను ఇది యాజ్ ఏ పేరెంట్గా యాజ్ ఏ తండ్రిగా వాళ్ళకు తండ్రులు కూడా బాధ్యత ఉంది కదా అని అర్ధరాత్రి మన స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆ అర్ధరాత్రి మహిళ వచ్చి తిరగాలన్నప్పుడే మన స్వాతంత్రం వచ్చింది అనేది అది కావాలని కోరుకుంటా ఉన్నాం. కానీ మనం కూడా కొన్ని సమయం పాటించాలి కదా, చేయాలి కదా అని చెప్పి అంటే దేశం మొత్తం మీద మీడియా అంతా కూడా దాని మీద అటాక్ చేసింది. నేను అప్పాలని చెప్పాను, ఎస్ నా ఉద్దేశం అది కాదు, ఈ ఉద్దేశం అన్నానని చెప్పాను అని. మరి ఇవాళ సభాపతి గారి మాటలు ఏంటంటే అది వంటింట్లో వచ్చి మహిళా సదస్సు పెడుతూ సాధికారత గురించి మాట్లాడుతూ షెడ్లో వచ్చి మహిళలు ఉండాలండి. మళ్ళీ నేను దాన్ని వెనకేసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన మీద వచ్చి అగౌరవంగా మాట్లాడు, ఎవరికో అగౌరవం ఆయన మాట్లాడిన మాటలే చెప్తున్నారు. దానికి వచ్చి మీడియాని వచ్చి ప్రతిపక్షాలు కొనిసే అంటున్నారు. అంటే మీ అందరూ మాతో అమ్ముడిపోయినారంట. ఏం మాటలండి? ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడాల్సిన మాటలే అవి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏదైనా సరే. అంటే వాళ్ళ దగ్గర కూడా మీడియా ఛానల్స్ వాళ్ళ చేతుల్లో లేవా నిజానికి? చెప్తున్నాను కదా అదే. ఇంకోటి మీడియా ఛానల్ ఉన్నాయా లేదని పక్కన పెడితే అతను ముఖ్యమంత్రి అండి, వ్యవస్థ అధిపతి. ఆయన చేతిలో మొత్తం అంతా ఉంది. ఒకరు ఎవరైనా మీరు తప్పు చేస్తే, మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తే, మీరు ఏమైనా కరప్షన్ చేస్తే మిమ్మల్ని శిక్షించే అధికారం ఆయనకు ఉంది. ఆయన ఎందుకు చేయలేకపోతాడు? పోనీ ఏదో ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీకి ఒక ఛానల్ ఉంది అనుకుందాం, ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ఉంది. పోతే సాక్షి ఛానల్ వేసరికి ప్రతిపక్ష నాయకులు వచ్చి ఈ రకంగా మా మీద బురద జరుగుతున్నాయండి. నేషనల్ మీడియా అంటే నేషనల్ మీడియా ప్రతిపక్ష నాయకుడిదా? నేషనల్ మీడియా ప్రతిపక్ష అంటే నేషనల్ మీడియా అంతా ప్రతిపక్ష నాయకులకి వాళ్ళకి అమ్ముడిపోతున్నారా? అంటే అతను కొంచెం మంచిగా చూపెడుతున్నప్పుడు వచ్చి వాళ్ళందరూ దేవుడు ఇంద్రుడు అని చూపెట్టారా? ఏం మాట్లాడేవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని బట్టి ఏమవుతుంది, వాయిస్ బట్టి వచ్చిన నా తాలూకా ఆలోచన ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఏదో కంటితుప్పుకి దానివల్ల ఏదో 10 మంది అక్కడ మహిళా సదస్సును పెట్టి అది చూపెట్టి వాళ్ళ ఇంట్లో మహిళలందరినీ తీసుకొచ్చి అక్కడ న్యాయస్ మాట్లాడిస్తే దానివల్ల వచ్చి వాళ్ళకి ఏదో గొప్ప వస్తాను కదా. కరెక్ట్గా అది అచీవ్ అవ్వలే. ఏ ఆబ్జెక్టివ్తో అయితే సదస్సు పెట్టారో దానికి ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వలే. నేను ఎక్కువ ఎవరిని విమర్శించడానికి ఒప్పుకోను. కొద్ది పద్ధతిలో ఉన్న మనిషిని నేను అనుకుంటున్నాను. మేబీ అవతల వాళ్ళు నన్ను ఏమంటారు అనుకోని, కానీ నేను నా మనస్సాక్షిగా ఇప్పుడు కూడా తప్పుగా ఆలోచించాను, ఎప్పుడు మాట్లాడాను. కానీ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కాలేదు. నా పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని
ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.